టీటీడీ బోర్డు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? నా సింపుల్ ప్రశ్న. టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు కేసు పెట్టట్లేదు? గుడిలో ఒక సెల్ఫీ తీసుకుంటే అది పాపం, తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. గుడిలో ఒక వీడియో తీసుకుంటే అది పాపము, తప్పు అని వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. నో డౌట్ చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే అది తప్పు. అలా చేయడం అనేది తప్పు. సెల్ఫీలు, వీడియోలు గుడిలో తీసుకోకూడదు. చర్యలు తీసుకున్నారు, మంచి పని చేశారు. కానీ ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్ర లడ్డు ప్రసాదం గురించి అనకూడని పనికిమాలిన విషయాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? లడ్డూ ప్రసాదం ప్రతిష్టని దిగజార్చిన వ్యక్తి మీద ఎందుకని చెప్పేసి ఎఫ్ఐఆర్ చేయట్లేదో దయచేసి బిఆర్ నాయుడు గారు సమాధానం చెప్పాలి. కొంతమంది రాజకీయ నాయకుల ప్రతిష్ట దిగజార్చారు, సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టుగా మీరు పోస్టులు పెట్టారు అని చెప్పేసి వందలాది మందిని, వేలాది మంది మీద కేసులు కట్టి తీసుకెళ్ళి జైల్లో పడేసారు. సరే, మీ ప్రతిష్టకి అంత వాల్యూ మీరు ఇచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకి వాల్యూ ఇవ్వరా? ఈరోజు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాద ప్రతిష్టని దిగజార్చినటువంటి వ్యక్తిని శిక్షించరా? అంటే మీది ప్రతిష్ట, వెంకటేశ్వర స్వామిది ప్రతిష్ట కాదా? దయచేసి ఒకసారి బిఆర్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు సమాధానం అన్నది చెప్పాలి. బిఆర్ నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారని, చాలా బాగా ఆలయానికి సేవ చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. సరే, మీరు చేస్తున్న సేవలు నో డౌట్ చాలా బాగున్నాయి, నేను ఒప్పుకుంటా. మరి ఇక్కడ మీరు చేసిన పని ఏంటి? ఎందుకని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి యాక్షన్, కనీసం ఒక ఎఫ్ఐఆర్ అనేది మీరు చేయలేదు? దయచేసి సమాధానం చెప్పాలి. అంటే మనోడు మన పార్టీ కూటమిలో సభ్యుడు అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? దయచేసి సమాధానం చెప్పండి. దేవుడి ప్రతిష్ట కంటే పార్టీ సభ్యుడు, లేదంటే కూటమిలో సభ్యుడు, లేదంటే ఒక ఉప ముఖ్యమంత్రి అని చెప్పి ఆలోచిస్తున్నారా? దేవుడు ముందు ముఖ్యమంత్రి అయినా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, సామాన్యుడైనా సరే అందరూ ఒకటే కదా. ఎవడు ఏం పాపం చేసినా, ఎవడు ఏం తప్పుగా మాట్లాడినా వాడిని శిక్షించాలి కదా. మరి అట్లాంటప్పుడు ఎందుకు శిక్షించట్లేదు? ఒకసారి బిఆర్ నాయుడు గారు సమాధానం అనేది చెప్పాలి. ఇది ఒక అంశం. అయితే ఇంకొక రాజకీయ కోణం కూడా ఉంది. ఏంటి ఆ రాజకీయ కోణం? ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు గారితో సారీ చెప్పించారు. భక్తులు చనిపోతే నో డౌట్ మీరు పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు గారితో సారీ చెప్పించారు. అప్పుడు ఆయన చట్టబద్ధంగా చేయవలసింది చేశారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఈరోజు మీరు చట్టబద్ధంగా చేయవలసింది ఎందుకు చేయట్లేదు? పవన్ కళ్యాణ్ మీతో సారీ చెప్పించడం అన్నది కరెక్ట్ అయిందే, నో డౌట్, ఎందుకంటే అది మీ కనీస బాధ్యత. మరి ఈరోజు మీ ధర్మాన్ని మీరు ఎందుకు నెరవేర్చట్లేదు? దయచేసి బిఆర్ నాయుడు గారు సమాధానం అన్నది చెప్పాలి. ఇది ఒక అంశం. అయితే ఇంకొక అంశం గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాలి. యాక్చువల్గా ఈ వీడియోలో 3 అంశాలు మాట్లాడదాం అనుకున్నా, మొదటి అంశం అయిపోయింది. రెండో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఆధారం లేకుండా తిరుమల ప్రసాదమైనటువంటి లడ్డూ మీద ఎందుకు అన్ని అభాండాలు వేశారు? ఎందుకని చెప్పేసి బీఫ్ అని, అదేదో పిగ్ ఫ్యాట్ అని, అదేదో ఫిష్ ఆయిల్ అని చెప్పేసి ఆయన ఇష్టారీతిలా మాట్లాడాడు. దీని వెనకాల కారణం ఏంటి? దీని వెనకాల ఉన్నటువంటి ఏకైక కారణం మాకు కనిపిస్తున్నటువంటి కారణం ఒకటే. ఆయన ఒక పెద్ద జంప్ కొడదాం అనుకున్నాడు. ఇంతకు ముందు కూడా నేను ఈ విషయం చెప్పా. స్టేట్ రాజకీయాల నుంచి నేషనల్ రాజకీయాల్లోకి దూరుదామని చెప్పేసి ఒక ప్రయత్నం చేసిండు. ఆ ప్రయత్నంలో భాగంగానే కల్తీ జరిగిందా జరగలేదా అది వేరే సంగతి పక్కన పెట్టేస్తే, ఆ లడ్డూలో బీఫ్ కలిసిందని, పిగ్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి, ఫిష్ ఆయిల్ కలిసిందని స్పెసిఫిక్గా చెప్పాడు పవన్ కళ్యాణ్. ఎందుకు చెప్పాడు అంటే హిందువులని రెచ్చగొట్టాలి, ఒక నేషనల్ లీడర్గా నేను ఎదగాలి అని చెప్పేసి. ఎందుకు మీరు ఇలా మాట్లాడుతున్నారు పాషా గారు? మీ దగ్గర ఏం ఆధారం ఉంది అంటే, ఒక చిన్న విషయం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు, చిన్నది కాదు, చాలా పెద్ద విషయం. అయోధ్య రాముల వారి ఆలయానికి ఈ లడ్డూలను పంపించారు, 1,00,000 లడ్డూలని. ఆ లడ్డూల్లో బీఫు, పిగ్గు ఫ్యాటు, ఫిష్ ఆయిల్ ఉండే అని చెప్పేసి అయోధ్య రామాలయంలో, అంటే రాముల వారి భక్తుల్ని కూడా రెచ్చగొట్టేటటువంటి ఒక కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు చేసిండు. అంటే క్లియర్గా కనిపిస్తున్నది ఏమని, స్టేట్ రాజకీయాలు సరిపోక నేషనల్ రాజకీయాలకు జంప్ కొట్టాలని చెప్పేసి ఈ నీచమైనటువంటి రాజకీయం చేశాడు. మరి ఈరోజు కల్తీ జరిగిందా లేదా ఇదా పక్కన పెట్టేస్తే ఆ లడ్డూలో యానిమల్ ఫ్యాటు లేదు అని వచ్చింది. మరి అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ చెప్పింది అబద్ధమే కదా, క్లియర్గా కనిపిస్తుంది కదా. కనిపిస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ కోణంతో ఈ యొక్క
స్టంట్ చేశాడు అని క్లియర్గా కనిపిస్తుంది కదా, అందులో సందేహం ఏముంది? క్లియర్గా కనిపిస్తున్నా కూడా ఇక్కడ కొంతమంది గుడ్డి వాళ్ళకి ఈ విషయం అర్థం కావట్లా. సోషల్ మీడియాలో కొంతమంది ఎల్లో బ్యాచ్కి కొన్ని బాధ్యతలను అప్పగించారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కల్తీ జరిగింది అసలు అది నెయ్యే కాదంట, అదంట ఇదంట. అరే నెయ్యా కాదా, కల్తీ జరిగిందా లేదా పక్కన పెట్టు, అందులో యానిమల్ ఫ్యాట్ ఉంది అని పవన్ కళ్యాణ్ గారు 3 యానిమల్ల పేర్లు చెప్పాడు. అది ఉందా? లేనప్పుడు ఆయన అబద్ధం చెప్పినట్టే కదా. మరి ఏదన్నా అంటే ఆవేశంలో అన్నాం అంటారు. దేవుడికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఆవేశం రావడం అన్నది సహజం, ప్రతి ఒక్కరికి రావాలి. ఇది రెండో అంశం. ఇక మూడో అంశం, చివరి అంశం, వైసీపీ నాయకులకి ఆవేశం రావట్లా. నేను ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా చెప్పా, ఈరోజు కూడా చెబుతా. వెంకటేశ్వర స్వామి భక్తులు చాలామంది ఉన్నారు వైసీపీలో, చాలామంది అంటే పరమ భక్తులు ఉన్నారు. వాళ్ళు ఏదైనా మనసులో ఒక చిన్న ఇష్యూ ఉంటే, కొంత కలత ఉంటే ఇమ్మీడియట్గా స్వామిని దర్శించుకుంటారు వెళ్ళి. అంత పెద్ద భక్తులు వైసీపీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ఈ ఇష్యూని చాలా లైట్ తీసుకున్నారు. ఏదో ఫార్మాలిటీకి ఒక వీడియోను, ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లోనో మాట్లాడడము, లేదా ఒక 2-3 వీడియోలు రిలీజ్ చేయడం, ఇంట్లో కూర్చొని అదే చేస్తున్నారు. కానీ అరే ఇంత పెద్ద ఇష్యూ జరిగింది, స్వామి ప్రతిష్టని భంగం కలిగించేటటువంటి కార్యక్రమం జరిగింది, నా ప్రాణం కంటే ఎక్కువ కాదు అని చెప్పి ఆలోచించి ఎవడన్నా ముందుకొచ్చి దీని మీద పోరాటం చేస్తున్నాడా? ఏమన్నా కేసులు పెట్టారా? రాష్ట్రంలో ఎన్ని పోలీస్ స్టేషన్లో వైసీపీ వారు కేసులు బుక్ చేశారు? ఎంతమంది కోర్టుకెక్కారు? ఎంతమంది గవర్నర్ గారి అపాయింట్మెంట్ కోరారు ఈ విషయం మీద? ఎంతమంది ప్రధానమంత్రి గారికి లేఖ రాశారు? ఎంతమంది మన చీఫ్ జస్టిస్ గారికి లేఖ రాశారు? ఎంతమంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి లేఖ రాశారు? ఒకసారి చెప్పండి. ఎవరు ఏం చేయట్లా. మనిషి ప్రతిష్టకి భంగం కలిగినప్పుడు మీరు ఇంత పోరాటాలు చేసినప్పుడు, మరి ఈరోజు దేవుడి ప్రతిష్టకి భంగం కలిగితే మీరు పోరాటాలు చేయరా? వీడియోలు చేస్తారా? అంతేనా మీ భక్తి? మళ్ళీ ఏమనంటే పాషా గారు రెచ్చగొట్టడం కాదండి, రెచ్చగొట్టడం కాదు. మనుషులుగా పుట్టినందుకు కనీసం ఇది కూడా మనం చేయకూడదా, చేయలేమా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. నేను రెచ్చగొట్టి పీకేదే ఉంటుంది ఎవరిని? ఏమన్నా రూపాయి లాభమా నాకు? మనిషి ప్రతిష్ట కంటే దేవుడి ప్రతిష్ట అన్నది పెద్దది, గొప్పది అని నేను చెప్పాలనుకుంటున్నా. ఆ విషయాన్ని అర్థం చేసుకోరు. జనరల్గా ఇవాళ రేపు ఏమవుతుందంటే ట్రోలర్స్ కొంతమంది తయారయ్యారు. నేను ఏం మాట్లాడినా విషయాలను ట్రోల్ చేస్తున్నారు. అక్కడికి నేను ఆ వీడియోలలో చెప్తున్నా, నేను ఇలా కాదండి, ఇలా అండి అని చెప్పేసి స్పెసిఫై చేస్తున్నా. అయినప్పటికీ కూడా ఆ విషయాల్ని కట్ చేసి ట్రోల్ చేస్తున్నారు. సరే, ఇది మొదటిసారి నన్నే చేస్తున్నారా అంటే కాదు. ఇంతవరకు ప్రపంచంలో చాలామందిని ఇలా ట్రోల్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని చేస్తారు, మన పవన్ కళ్యాణ్ గారిని చేసిన వాళ్ళు ఉన్నారు, నారా లోకేష్ గారిని చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారిని చేస్తారు, ఒక చిన్న గల్లీ లీడర్ నుంచి నేషనల్ లీడర్ వరకు అందరినీ ఇలానే ట్రోల్ చేశారు. ఈరోజు ఏదో కొద్దో గొప్పో నేను మాట్లాడే మాటలు మీ దాకా చేరుతున్నాయి కాబట్టి నన్ను కూడా చేస్తున్నారు. చాలా చేసుకోనివ్వండి, అందులో తప్పులేదు. కానీ రాజకీయాలు వేరు, ఈ ట్రోలింగులు వేరు, ఈ సోషల్ మీడియా వేరు, దేవుడి విషయాలు వేరు. భక్తికి సంబంధించిన విషయాల్లో ఎప్పుడు మనిషి సీరియస్గానే ఉండాలి. కనీసం దేవుడి కోసం పోరాటం కూడా చేయలేని భక్తులుగా మనం మిగిలిపోకూడదు అన్నదే నా యొక్క సారాంశం. సరే, ఇక్కడ ఒక పెద్ద అంశం వస్తుంది. సారాంశం చెప్పిన కాబట్టి అంశం కూడా చెప్పాలి. మరి పాషా గారు, మీరేమో ముస్లిము, మీరు వచ్చేసి వెంకటేశ్వర స్వామి గురించి పోరాటం అంటున్నారు, అదేదో అంటున్నారు, ఈ లాజిక్ అర్థం కాలేదు అని కొంతమంది మాట్లాడతారు. అవును, నేను ముస్లింనేనండి, నో డౌట్ ముస్లింనే. కానీ ముస్లిం అయినంత మాత్రాన నేను వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడకూడదు, ఆయనకి జరిగినటువంటి ఇష్యూ గురించి నేను నిలదీయకూడదు నాయకుల్ని అని చెప్పేసి రూల్ ఏం లేదు కదా. ఎందుకు నేను మాట్లాడుతున్నా అంటే, నేను మా అయ్యకి అయ్యా అందరూ కూడా మేమందరం ఈ సమాజంలో బతికిన వాళ్ళమే. నేను చాలాసార్లు చెప్పా, నేను చస్తే రేపు పొద్దున నన్ను మోసే నలుగురిలో 3 హిందూ ఫ్రెండ్సే ఉంటారు అని చెప్పేసి. ఈ సమాజంలో మేము బతికాం కాబట్టి, ఈ సమాజంలో వెంకటేశ్వర స్వామి గురించి నేను పుట్టినప్పటి నుంచి నేను నడవలేని స్థితిలో కూడా ఇంకా లేచి కూర్చోలేదు, ఇంకా చిన్నప్పుడు ఆ సమయం నుంచే వింటూ వచ్చాను కాబట్టి నాకు ఆ సెంటిమెంట్ అనేది ఉంది. లేదు, ఉండకూడదు, నువ్వు ముస్లింలు కాబట్టి అసలు మాట్లాడకూడదు అంటారా? అలా ఏమైనా రూల్ ఉందా? దయచేసి ఒకసారి సమాధానం చెప్పాలి. చాలామంది నాకు కమెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, మెసేజ్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ప్రశ్నిస్తా 100%.
రేపు పొద్దున క్రిస్టియానిటీ మీద ఒక మాట వచ్చినా ప్రశ్నిస్తా, రేపు పొద్దున ఇస్లాం మీద ఒక మాట వచ్చినా ప్రశ్నిస్తా, రేపు పొద్దున కాదు ఈరోజే హిందూయిజం వెంకటేశ్వర స్వామి మీద ఇంత పెద్ద కుట్ర జరిగితే నేను ప్రశ్నిస్తున్నా, ఆర్టికల్ రాస్తున్నా, యూట్యూబ్ షార్ట్లు చేస్తున్నా, అన్నీ చేస్తున్నా. నా బాధ్యత కాబట్టి నేను చేస్తున్నా. దయచేసి మీ బాధ్యత మీరు కూడా పూర్తి చేయండి. వైసీపీ నాయకులకు నేను చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో మీద మీ స్పందన అన్నది కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రమే కాదు, వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.